మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల మొదటి వారంలో విజయవాడ వరదలకి అతలాకుతలమైన కాలనీలు కావచ్చు, ఎన్నో ఇళ్ళు కావచ్చు, ఇంతవరకు పూర్తిగా కోలుకోని పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన జగ్గయ్యపేటలో భవదీప్ అనే బాలుడికి అంతు చిక్కని బ్యాక్టీరియా ఈ వరదల కారణంగా ఆ బ్యాక్టీరియా చేరడము, తనకి అనారోగ్యం రావడము, తద్వారా కాలు కూడా కోల్పోవడం జరిగింది. 12 ఏళ్ల భవదీప్ జీవితమంతా చిందనంగా మారిపోయింది. ఏం చేయాలో అంతు చిక్కని పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందింది అని ఒకవైపు సంతోషాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా బాలుడికి ఆ బ్యాక్టీరియా వల్ల కుడి కాలు సగాని వరకు తీసివేయడం అనేది నిజంగా బాధిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఈ అంతు చిక్కని బ్యాక్టీరియా ఎప్పుడు సోకిందని వీరికి తెలిసింది అనే పూర్తి వివరాలు భవదీప్ నాన్నగారైన నాగరాజు గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం హాస్పిటల్‌లోనే భవదీప్ అడ్మిట్ అయి ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. 3, 4 నెలల పాటు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవ్వాల్సిందే అని డాక్టర్లు కూడా చెప్పారట. మరి వాళ్ళ నాన్నగారితో మనం మాట్లాడదాము. పూర్తి వివరాలు తెలుసుకుందాము. నాగరాజు గారు చెప్పండి, అసలు బాబుకి ఏమైంది? ఎన్ని రోజులు వరదల్లో ఉన్నాడు? స్టార్టింగ్ అసలు మీరు ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో హాస్పిటల్‌కి తీసుకొచ్చారు? మనకి 31 నాడు వరదొచ్చింది మేడం ఆగస్టు. ఆ వరదలొచ్చినప్పుడు వరదల్లో ఇంట్లో నీళ్ళొచ్చినియి. పిల్లలు సామాన్లు సర్దడం దాంట్లో హెల్ప్ చేశాడు. అవి కూడా నడుం లోతు నీళ్ళొచ్చినియి. ఆ ఫ్లడ్ అంత ఎక్కువగా రావడం కూడా ఇదే ఫస్ట్ టైం మేడం. ఎప్పుడూ లేదు. 40 ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నాం గానీ లేదు. ఆ నీళ్ళలో అయిన తర్వాత 4, 5 అవర్స్ మినిమమ్ ఉన్నాడు మేడం. తర్వాత ఫ్లడ్ పోయింది. ఆ రోజు పడుకున్నాం బానే ఉంది. తెల్లారి లేచాడు బానే ఉంది. ఆ మరుసటి రోజు నుంచి చలి, జ్వరం రావడం మొదలైంది నైటు. ఆ రోజు వస్తే ఆర్ఎంపీ ఉంటాడు దగ్గర అందుబాటులో. అంతా ఒక ఇంజెక్షన్ వేయించాం చలి, జ్వరానికి. ఆ రోజు తగ్గింది. మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే కంటిన్యూ అయింది. అలా అవ్వడం వల్ల తర్వాత ఊళ్ళో ఉన్న గాంధీ హాస్పిటల్‌లో జాయిన్ చేసాం. అక్కడ కూడా 2 డేస్ ట్రీట్మెంట్. 9థ్ జాయిన్ అయ్యాం. 10థ్, 11 వరకు ట్రీట్మెంట్ జరిగింది. ఆ 10థ్ నైట్ నుంచి కొద్దిగా కాళ్ళు వాపులు స్టార్ట్ అయినాయి. 11 కూడా అంతే ఉన్నాయి. 11 నైట్‌కి బాగా ఎక్కువైనాయి కాళ్ళు వాపులు. 2 కాళ్ళు వాసినాయి మేడం. ఎక్కువయ్యేసరికి అక్కడ నుంచి నేను నైట్ పెనంనే సిద్ధార్థ అంటే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వచ్చేసాను. వాళ్ళు అట్లా జాయిన్ చేసుకొని చూసి ఇది మనకి వల్ల అయ్యే పని కాదు, ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. మా దగ్గర ఫుల్ ఎక్విప్మెంట్ లేదని చెప్పి ఈ 2 హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. రెయిన్బో గానీ, అంకురా గానీ అన్నారు. నేను అంకురాకి వచ్చాను. వీళ్ళు దీన్ని చూసి ఫస్ట్ ఇది ఒక బ్యాక్టీరియా అని చెప్పేసి ఇమ్మీడియట్‌లీగా ఎయిర్ అనేది రిమూవ్ చేయాలి. లేకపోతే రక్తనాళాలు దెబ్బతింటాయని ఒక సర్జరీ చేశారు. అప్పుడు తర్వాత అతను ఆ బ్యాక్టీరియా సీరియస్‌గా ఉందని చెప్పి మందులు వాడుకుంటా రోజు క్లీనింగ్ చేస్తున్నాడు డ్రెస్సింగ్. చేస్తున్నా కూడా వాళ్ళకంటే స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతా ఉంది అది. అయినా వాళ్ళు టెస్ట్ చేసుకొని మన కల్చర్ టెస్ట్ చేసుకుంటా దాని ప్రకారం ఫాలో అయినా కూడా 3 డేస్ కల్లా పైకొచ్చేసింది మేడం. ఇంకా డాక్టర్ గారు కలిసి ఇది చెప్పారు. అక్కడి వరకు ఉందా ఇంకా పైకెళ్ళిపోయిందని డౌట్‌గా ఉంది. కాలు రిమూవ్ చేయాల్సి వస్తుందని రిమూవ్ చేశారు మేడం. రిమూవ్ చేసిన తర్వాత పర్లేదు ఇంతవరకు బాగానే ఉందని చెప్పి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది కానీ స్లోగా తగ్గుతుంటుంది అన్నారు. ఈ లోపల సెకండ్ క్లాస్‌కి కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఈ గ్యాప్‌లో వచ్చింది. దీనికి కూడా 30, 40% మొత్తం మజిల్స్ మొత్తం రిమూవ్ చేశారు. ఇది ఓన్లీ మజిల్స్ తినకుండా పోతుంది మేడం. దానివల్ల ఆ కాలు తీసేసి ఈ కాలు ఉండడం వల్ల పిల్లోడు ఇబ్బంది పడకుండా బాగా పెయిన్స్‌తో బాధపడుతున్నాడు. ఈ లోపల నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. శ్రీనాథ్ తాతయ్య గారు గెలవడం, తర్వాత బాబు గారికి ట్విట్టర్ ద్వారా తెలియజేయడం, ఆయన వెంబడే రెస్పాండ్ అవ్వడం. వన్ డేలో నెక్స్ట్ డే అందరూ వచ్చారు. ఆ వన్ డేలో నాకు 10 lakhs బాబు పేరున ఇచ్చారు. దాని తర్వాత ఇంకేమన్నా పిల్లోడికి కావాల్సి వస్తే మేమే ఆదుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది తాతయ్య గారు. ప్రెజెంట్ అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లు అయితే 3 నెలలు పడుతుంది అంటున్నారు. ఆ కాలు రేపు ఇప్పుడు వ్యాక్యూమ్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది. రేపు మంగళవారం, సోమవారం ఓపెన్ చేస్తారు. ఆ రోజు ఎంతవరకు బాగుందో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందన్నారు. బాబు ఎలా ఉన్నాడండి? ఏమంటున్నాడు? బాబు అయితే మొన్నటిదాకా బాగానే ఉన్నాడు మేడం యాక్టివ్‌గానే. ఇప్పుడు ఏంటంటే బాబు కండిషన్ అయితే బాగానే ఉంది కానీ వీక్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ద్వారా ఆ బ్లడ్ ఆ మిషన్ ద్వారా బయటికి లాగేయటం, ఆ వేస్ట్ వల్ల పోవడం వల్ల వీక్ అయిపోతున్నాడు. ఫుడ్ అది పెడుతూనే ఉన్నాం కానీ పెట్టినా కూడా సరిపోవట్లేదు మేడం. కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బాబు పెయిన్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు 3, 4 మంత్స్ హాస్పిటల్‌లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించాలని చెప్పారా డాక్టర్లు? 3 మంత్స్ పడుతుంది మినిమమ్ రికవరీ మొత్తం అయిపోయి దానికి ప్లాస్టిక్ సర్జరీ అంతా సర్జరీ సెట్ అయ్యేసరికి చాలా టైం పడుతుందని చెప్పి. రెండో కాలు పరిస్థితి ఏంటండి? అది కూడా 30% రిమూవ్ చేశారని విన్నాము. ఆ కాలుకి ఎట్లా ఉందంటే బ్యాక్టీరియా ఇంకా ఆ కాలుకి కూడా సోకే అవకాశం, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని ఏమన్నా డాక్టర్లు చెప్పడం, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? అంటే మేడం ఇప్పుడు రిమూవ్ చేసిన కాలు ఆల్రెడీ తగ్గుతుందన్నారు. కానీ దాంట్లో కూడా కొద్దిగా బ్యాక్టీరియా సీమ్ అనేది వస్తుంది.
అది అయితే పర్లేదు అన్నారు. ఇప్పుడు రెండో కాలు ఉంది కదా లెఫ్ట్ లెగ్, దానికి 30% అన్నారు. దానికి వ్యాక్యూమ్ నడిచేది ప్రజెంట్. ఆ వ్యాక్యూమ్ అనేది మండే కానీ ట్యూస్డే కానీ ఓపెన్ చేస్తే దాని పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాదు ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్తున్నారు డాక్టర్లు అయితే. అదే బ్యాక్టీరియా అనేది పొద్దున మార్నింగ్ కూడా మన గవర్నమెంట్ నుంచి డాక్టర్స్ వచ్చారు. అది పెడియాట్రిక్ సర్జన్ వీళ్ళందరూ వచ్చి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, హాస్పిటల్ వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని అన్ని చెక్ చేసుకుని వెళ్ళారు. నిన్న కూడా డిహెచ్ఎంఓ గారు వచ్చారు, నిన్న ఏడే ఉన్నారు. ఆ రిపోర్ట్లు చూశారు, అంతా ఎలా ఉంది, అంతకుముందు ట్రీట్మెంట్ ఏం చేశారు, ఆడ మనకి జగ్గపేటలో గాంధీ హాస్పిటల్ ఏం చేశారు, రిపోర్ట్లు మొత్తం తీసుకున్నారు. దాని గురించి ఈ వైరస్ గురించి ఏంటనేది కొద్దిగా ఎంక్వైరీ చేస్తున్నారు మేడం. పిల్లల్లో డాక్టర్ గారు అయితే పిల్లల్లో అరుదుగా ఇంత మట్టి చూడటం ఫస్ట్ టైం మేము. ఈ వయసులో రావడం అనేది జరగదు, ఇలా ఎలా వచ్చిందో తెలియదు అంటున్నారు సార్. వాళ్ళకు కూడా తెలియట్లేదు అని కొంచెం డౌట్. కాలు మీద ఒక పుండు గాని, ఒక దురద గాని, దద్దుర్లు గాని ఏమీ లేదు. పుండు కానీ దద్దులు ఏం లేవు మేడం, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆల్రెడీ ఆ రోజు వరదల్లో వచ్చింది, ముందు రోజు తర్వాత రోజు కూడా యాక్టివ్గానే ఉన్నాడు. తర్వాత ఇలా జరిగిపోయింది మేడం. ఫీవర్ రావడం ఒక 4-5 డేస్లో అలా మంచాన పడతాం, తర్వాత ఇలాగ వచ్చాం, కాల్ రిమూవ్ చేయడం, అంతా ఒక మంచి చేతికి వచ్చిన కుర్రోడు మేడం. బాగా చదువుతాడు, శ్రీ చైతన్య స్కూల్లో కానీ అతను కాలు లేదని చెప్పడానికి 3 రోజులు పట్టింది మేడం. వాళ్ళ అమ్మగారు బాబు దగ్గర ఉన్నాడండి. బాబు దగ్గరే ఉన్నారు. అడుగుతున్నాడండి కాలు గురించి, ఏమన్నా నొప్పి వస్తుందని చెప్పడం కానీ, లేదా కాలు ఏమైందని కానీ అడుగుతూ ఉంటాడా? కాలు గురించి మేము 3 రోజులు చెప్పలేదు మేడం. అంటే ఉందిలే కాలు అని చెప్పాము. కాలు అడిగితే దానికి మెనస్థిషియా ఇచ్చాను నాన్న, 2 డేస్ తర్వాత పనిచేస్తుందని చెప్పాం. అతను చెప్పలేక మేము సైకాటిస్ట్ని కూడా పిలిచాం. ఆమె కూడా చూసి వాడు చాలా పాజిటివ్గా ఉన్నాడు, ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు అని చెప్పేసి ఆమె కూడా వెళ్ళిపోయింది. తర్వాత పేరెంట్స్కి మీరే అంటే చిన్నగా మోటివేషన్ చేసుకుని వాడు ఏంటంటే ఈ పని వద్దు అంటే దాన్నే చేస్తాడు మేడం. దాని ప్రకారం కాలు వారి జాగ్రత్త చూసుకో, చూడమాక నాన్న అంటే వాడు అదే చూస్తున్నాడు. అందరూ చేసి ఏడ్చాడు. వెళ్ళి చెప్పాను ఏంటన్నా డల్గా అంటే కాలు ఇలా లేదుగా డాడీ అని. లేదమ్మా తీసేశారు, బ్యాక్టీరియా వచ్చిందంటే చాలా బాధపడ్డాడు. తర్వాత ఆ కాలు రెడీ అవుతుంది, నీకు పెట్టేస్తారు, బైక్ సైకిల్ అన్ని తోలొచ్చమ్మా అంటే కొద్దిగా అలా ఉన్నాడు మేడం. ఇప్పుడు రెండో కాలం వేసరికి వాడికి రెండో కాలు ఎక్కడ వరకు రిమూవ్ చేశారండి? కాలు రిమూవ్ చేయలేదు మేడం, మజిల్స్ మొత్తం మోకాల కింద మజిల్స్ మొత్తం తినేసిన వరకు తీసేశారు మేడం. దాంతోపాటు ఒక నరం కూడా తీసేయడం జరిగింది. ఇంకా దానికి పోకుండా అంతే ఉంటే చిన్నగా డెవలప్మెంట్ అనేది చూస్తాను. అయితే డెవలప్ అవుతుందని ఆశ డాక్టర్ గారు. నేను ఇప్పుడు ఈ నెలలో 10వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా డ్యూటీకి వెళ్ళడం అనేది ఏమి లేదు మేడం. ఇప్పటి నుంచి ఇంకో 3 నెలలు 4 నెలలు పట్టిద్దో తెలియదు. మా పరిస్థితి బాగాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా దాతలు పిల్లడికి ఏమన్నా సాయం చేయగలనుకుంటే చేయవలసిన కోరుతున్నాం. ఇప్పటివరకు కొంతమంది డొనేట్ చేశారు. ఆ ఖర్చు అలానే కొద్దిగా అందరూ సాయం చేయగలరని కోరుతున్నాం. ఓకే, సో చూసుకోవచ్చు 12 ఏళ్ల బాలుడు 7th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. తన కాలు రిమూవ్ చేశారు అంటే ఆపరేషన్ చేసి తొలగించారు అన్న విషయం కూడా 3 డేస్ వరకు చెప్పలేదు వాళ్ళ పేరెంట్స్. 12 ఏళ్ల బాలుడు అందరితో పాటు ఆడుకుంటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, స్కూల్కి వెళ్ళి సైకిల్ తొక్కుకుంటూ ఎన్నో ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా ఆగిపోయినాయి. జ్వరమే కదా, నాకు జ్వరంలోనే కాలిపోయేంత ప్రమాదం ఏముంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకునే వయసు కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో కేవలం వరద నీటి వల్ల ఒక వైరల్ ఫీవర్ ద్వారా వచ్చిన బ్యాక్టీరియా తన జీవితం మీద ఇంత గట్టి దెబ్బ కొడుతుందని ఎవరు ఊహించలేని పరిస్థితి. మరి నాన్నగారు, ఆ బాబు నాన్నగారు బాధపడుతూ ఉంటే నిజంగా ఇంకా తల్లి వేదన ఎంత ఇదిగా ఉందో మనం చూడలేదు. బాబు దగ్గర ఆ తల్లి ఉండడం, షిఫ్ట్లు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకరు, నైట్ నుంచి మార్నింగ్ వరకు ఒకరు, అట్లా ఎవరు వెళ్ళడానికి లేకుండా కేవలం ఒక్కరిని మాత్రమే బాబు దగ్గర ఉంచి దాదాపు 3 నెలల పాటు ట్రీట్మెంట్ అందించాలి అని డాక్టర్లు చెప్పారు. ఇంకా కొంచెం సంతోషించదగ్గ విషయం ఏంటంటే రికవరీ అవుతుంది, త్వరగా ట్రీట్మెంట్కి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు, ఆ బ్యాక్టీరియా కూడా పూర్తిగా తగ్గుతూ వస్తుంది అని కూడా డాక్టర్లు చెప్పడం నిజంగా సంతోషించదగ్గ విషయము. అది ఒక్క కాలుతోనే అయిపోయింది. వెంటనే స్పందించి గవర్నమెంట్ కూడా వెంటనే విత్ ఇన్ 1 డేలో స్పందించి
నుంచి 10 లక్షల రూపాయల సాయం అంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. అలాగే ఈ 3 నెలల ట్రీట్మెంట్‌కి కూడా మేమున్నామని భరోసా ఇచ్చింది. గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రభుత్వ అధికారులతో పాటు డాక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. బాబు పరిస్థితి గురించి తెలుసుకోవడంతో పాటు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, గతంలో ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఏం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనే విషయం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్తున్నారు. ఇకపోతే నాగరాజు గారి పరిస్థితి ఏంటంటే వాళ్ళు చిన్న ఉద్యోగం చేసుకోవడము, దాని మీదే ఆధారపడి ఉండడము, తన ఉద్యోగం ఎంత ప్రభుత్వం ఆదుకుంటున్నా కూడా తన ఉద్యోగాన్ని మానుకొని ఇక్కడ హాస్పిటల్లో బాబు కోసం ఉండడం అంటే గడవడం చాలా కష్టమవుతుంది. అన్నీ గవర్నమెంట్ అందించాలి, గవర్నమెంట్ వేసేంత వరకు ఎదురు చూడాలి అనే కాకుండా తనకి ఏదో ఒక భరోసా కావాలి. పూర్తిగా ఇప్పటివరకు 4 లక్షలు ఖర్చు పెట్టారట సొంత డబ్బు, కాస్తో కూస్తో దాచుకున్నది. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు ప్రభుత్వం సాయం చేసింది. ఇప్పుడు తర్వాత ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియని పరిస్థితి. దాతలు ఎవరైనా ముందుకొచ్చి తనకి భరోసా కల్పించి అండగా నిలబడితే అంతకుమించి ఏం కోరుకోవట్లేదు మేడం అని చెప్తూ ఉన్నారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మరి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అవి ఉంటాయి. ఆ డీటెయిల్స్కి ఎవరైనా దాతలు హెల్ప్ చేయాలనుకుంటే ముందుకు రావాలని కూడా వారి ఫ్యామిలీ తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాము. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.